రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతం. ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ లాక్కొని ట్రిగర్ నొక్కేందుకు ప్రయత్నించిన రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర తుపాకీ గుంజుకొని ట్రిగర్ నొక్కే ప్రయత్నం చేస్తే కాల్పులు జరిపి తప్పేం లేదు. ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు. రియాజ్ మృతి నిజామాబాద్ సిపి వెల్లడి. కాకపోతే 69 కేసులు, 28 ఏళ్ళ వయసు రియాజ్ అనేటుంది. 69 కేసులు, అన్ని కేసులు పెట్టుకొని పట్టుకుంటందుకు పోయినప్పుడు కూడా ఇంకొక వ్యక్తి మీద కూడా దాడి చేసినట్ట. ఆ దాడి చేసిన ఆ వ్యక్తి కూడా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, ఆసిఫ్ అనే వ్యక్తి. అంటే ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇక డైరెక్ట్ ఇంకా కట్టడి చేయకుండా కాల్చిరు. ఆత్మరక్షణలో భాగంగా కాల్చిరు, పోయిరు. ప్రజలు కూడా ఎక్కడ కూడా విమర్శలు వస్తలేవు. ఎందుకంటే ఇటువంటి క్రిమినల్ని ఎన్కౌంటర్ చేయడమే బెస్ట్ అని చెప్పి ప్రజలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అక్కడ సిపి గారి మీద. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకడు నేరం చెయ్యాలి అంటే భయపడాలి. ఇటువంటి ఇంకొక 4-5 జరిగినాయి అనుకో, ఎక్కడైనా కానీ అత్యాచారము, హత్యలు, హత్యా ప్రయత్నాలు ఇటువంటివి జరిగినప్పుడు ఎన్కౌంటర్లు చేసేయాలి. ఎన్కౌంటర్లు చేసేస్తే ఏంటంటే ప్రజలలో ఒక భరోసా పెరుగుతుంది. పోలీస్ అంటే నమ్మకం అంటే పోలీస్ అనే స్థాయికి వస్తారు జనాలు కూడా. అరే పోలీసు ఉన్నారులే అని ప్రశాంతంగా నిద్రపోతారు. అట్లా ఉండాలి. ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా ప్రజలల్లో పోలీసులు అంటే ఒక మంచి భావన ఏర్పడుతుంది. రియాజ్ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురైన ఆసిఫ్ను పరామర్శించిన డీజీపీ. ఆయన చికిత్సకయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ. వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే పట్టుకోవడానికి పోయినప్పుడు మరి ఆయన మీద దాడి చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వమే భరించాలి.